హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కొండ మీద బంగళా. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. నాచు పట్టిన ఎత్తైన గోడల మధ్య అక్కడక్కడా మొలిచిన రావి మొక్కలు, ముదురు పచ్చటి కిటికీ ఊచలు, వాటి తలుపులకి ఎరుపు నీలం అద్దాలు, గత జన్మ గుర్తొచ్చే హోరు శబ్దాలు. ఆ కొండ మీదున్న వాళ్ళ పాత బంగ్లాని ఎంతసేపన్నా చూడబుద్దేస్తుంది జయంత్కి. అరకు దాటి ఎడం పక్కకి తిరిగితే పాడేరు రోడ్డు వస్తుంది. ఈ రోడ్లో రైలు గేటు దాటి చాపరాయి వైపుకి వెళ్తే ఎడం పక్క నుండే ఆ ఎత్తైన కొండ మీదుంటుంది పాతకాలం నాటి బంగ్లా. 1960లో అక్కడ రైల్వే ట్రాక్ వేస్తున్నప్పుడు కోనసీమ నుంచొచ్చిన కాంట్రాక్టర్ బసవరాజు గారు కిల్లో గున్నమ్మ అనే గిరిజన స్త్రీ స్థలంలో కట్టిన బంగ్లా అది. చివర్లో బంగ్లాని గున్నమ్మకి రాసేసి ఆ మనిషి దగ్గరే ఉంటా కొన్నాళ్ళకి ఇక్కడే చనిపోయారా బసవరాజు. హైదరాబాదులో ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న గున్నమ్మ కొడుకు జయంత్ తొందరలో ఈ అరకు లోయలోకి ట్రాన్స్ఫర్ అయి వస్తున్నాడు. తను పుట్టిన స్థలంలోకొచ్చి ఉద్యోగం చేయాలని కలగంటున్న జయంత్ హైదరాబాద్ నుంచి ఎప్పుడు అరకు వెళ్ళిపోదామా అని రాత్రి పగలు కలలు కంటున్న జయంత్కి ఈ బంగ్లాకి చాలా గొప్ప సంబంధాలున్నాయి. ఈ బంగ్లా లోపల అడుగడుగు ఓ కథ చెబుతాయి. అన్నీ జయంత్కి వాళ్ళమ్మ గున్నమ్మకి సంబంధించిన కథలు. ఆనందంతో కళ్ళమ్మట నీళ్ళొచ్చే కథలు, బాధతో ఏడుపొచ్చే కథలు, దయ్యమైన బసవరాజు గారు చాలామందికి నవ్వుతా చెప్పే కథలు. సాయంత్రం 4 గంటలవుతున్నప్పుడు హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్ లోపలి రెస్టారెంట్లో పల్చగా ఉన్నారు జనం. ఫీనాజ్ మసానీ సంగీతం పల్చగా వినిపిస్తుంది. గ్రాండ్ మాస్టర్స్లోంచి మూలున్న టేబుల్ ముందు కూర్చున్న అందమైన మణిమాల పిల్లి కళ్ళు తమాషాగా మెరుస్తున్నాయి. మీ కళ్ళకున్నవి కాంటాక్ట్ లెన్సులా? అంతా అలా అడుగుతారేంటి? మీ కళ్ళు అలాగుంటాయి కాబట్టి. అలాగా అని నవ్వేసిన మణిమాల, మీరు ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చానంటున్నారు. మీ అసలు పేరు జయంతేనా అడిగింది. నవ్వేసిన జయంత్, కాదు, మేమెప్పుడో ఒరిస్సా నుంచి మైగ్రేట్ అయిన ట్రైబల్స్. కిలో జయంతో అసలు పేరు జయంత్గా మార్చుకున్నాను. ఇలా మార్చుకునే ముందు మా అమ్మకి చెప్పలేదు అన్నాడు. ఎప్పుడూ మీ అమ్మ గురించే చెబుతారు, మీ నాన్న గురించి చెప్పరేం? మా నాన్న ఎవరో నాకు తెలీదు. మా ఊళ్ళో చాలామంది ఆ కాంట్రాక్టర్ బసవరాజే మీ నాన్న అంటారు. మా అమ్మ బసవరాజు గారు భార్యాభర్తల కంటే గొప్పగా కలిసున్నారంట. అన్న మాట మీద చనిపోయేదాకా ఉండిపోయిందంట. మా లోయల్లో కూడా చెప్పుకుంటారు. అంత గొప్ప బంధం వాళ్ళది. పాయింట్లోకి వద్దామా? వినడం ఇష్టం లేదా? సరే. ఫేస్బుక్లో మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన నేను తర్వాత చాలా నైట్స్ ఆలోచించి మీకు లైఫ్ పార్ట్నర్ని అవ్వాలని డిసైడ్ చేసుకున్నాను, తెలుసుగా అంది మణిమాల. మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేసి నాకు మా టేస్టులు పద్ధతులు వేరేగా ఉండటంతో కొన్నేళ్ళలో మీతో డేటింగ్ చేద్దామని నేను అనుకుంటున్నాను అన్నాడు జయంత్. అలాగే, మరి ఓకే, ఇంట్లో ఉందామా అంది మణిమాల. అంతేగా క్షణాల పాటు ఆలోచించిన మణిమాల, సరే అలాగే ఉందాం. అయితే ఒక కండిషన్, మన మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదు. చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను, సరేనా అంది. ఎలాంటి స్థితిలోనూ నన్ను బలవంతం పెట్టకూడదు, సరేనా? చాలా గట్టిగా ఒట్టేయించుకుంది. పెద్ద ఎత్తున ప్రమాణం చేయించింది. అన్నీ చేసిన జయంత్, నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు. మనం ఉండే ఇల్లు రిచ్గా ఉండాలి జయంత్. నేను రిచ్ డాటర్ని. అలాగే మీ జనం ఎవరు మనముండే ఇంట్లోకి రాకూడదు అన్నాడు జయంత్. ఆలోచించిన మణిమాల సరే అంది. లెంకో హిల్స్లో 2000 చదరపు అడుగుల స్థలంలో డీలక్స్ అపార్ట్మెంట్లో తీసుకున్నారు. గృహప్రవేశం చేసిన రోజు పనివాళ్ళు సోఫాలు సామాన్లు సర్దుతుంటే ఒక మూల చైర్లు వేసుకుని కూర్చున్న ఇద్దరు మాట్లాడుకోవటం మొదలెట్టారు. నేను ప్యూర్ వెజ్ అంది మణిమాల. నేను నాన్ వెజ్ అన్నాడు జయంత్. నా కోసం వెజిటేరియన్గా మారలేవా? ఆలోచించిన జయంత్ నవ్వేస్తా, ఆల్రెడీ బోల్డన్ని జంతువుల్ని తినేశాను కాబట్టి సర్లే అన్నాడు. నాకు ఇటాలియన్ కలర్ కాంబినేషన్ ఇష్టం మణిమాల. నాకు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఇష్టం జయంత్. ఓకే అన్నది మణి. ఎవరి ఇష్టం వాళ్ళది.
ఎవరి బిల్స్ వాళ్లే పే చేసుకోవాలి. మనమిద్దరం ఒకే ఆఫీస్ కాబట్టి ఒక కారు చాలు మనకి. ఓకే, నాకు సైలెంట్గా ఉండటం ఇష్టం అన్నాడు జయంత్. నాకు మ్యూజిక్ సౌండ్స్ ఎక్కువగా పెట్టుకోవటం ఇష్టం. అది కూడా కర్ణాటకల్, హిందుస్థానీ, క్లాసికల్ కాదు, ఓన్లీ వెస్ట్రన్, రాక్ అండ్ పాప్. ఆలోచనలో పడ్డ జయంత్ కాసేపయ్యాక, ఓకే, నాకు మా అమ్మ నుంచి వచ్చిన దైవభక్తి ఎక్కువ అన్నాడు. నేను నాస్తికురాలిని, ఇంట్లో డివోషనల్ డిస్కులు పెడితే ఒప్పుకోను అంది. మళ్ళీ ఆలోచనలో పడ్డ జయంత్ సరే అన్నాడు. చివరికి సర్దడం అయ్యింది. ఈరోజు గురు పౌర్ణమి, గుడికెళ్దామా అన్నాడు. నాస్తికురాలని చెప్పానా అంది. ఒకసారి రావచ్చుగా అన్నాడు. ఆకాశం కేసి చూస్తా ఊపిరి పీల్చి వదిలి సరే పద అంది. నానక్రామ్ కూడా ఎంట్రీలో కట్టిన ఆ తెల్లటి గుడి వెన్నెల్లో మెరిసిపోతుంది. జనం బాగా ఉన్నారు. వీళ్ళందరినీ చూసిన పూజారి భార్యాభర్తలని అపార్థం చేసుకుని అర్చన చెయ్యబోతే మేమింకా భార్యాభర్తలం కాదని చెప్పింది హారతిచ్చిన పూజారితో. ఈరోజు మా అమ్మ పోయిన రోజు అని ఆమె పేరున అర్చన చేయిస్తుంటే దాంతో తనకేం సంబంధం లేదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిందా మణి. కలిసి వంట చేద్దాం అని నిన్న అనుకున్న ప్రకారం వంట చేయటం మొదలెట్టాడు. మర్నాడు చాలా లేటుగా నిద్ర లేచిన మణి మత్తుగా ఊగుతా అడుగులు అడుగేసుకుంటా వంటగదిలోకి వచ్చి సారీ చెప్పి కాఫీ అడిగింది. మాట్లాడకుండా ప్రిపేర్ చేసిచ్చాడు. వంటల్లో ఉప్పు కారం వేసింది. అదేంటో కానీ లక్కీగా సరిపోయాయి. కూరల రుచి చూస్తే భలే కుదిర్ని. ఎక్కడ నేర్చుకున్నావు అని మణిని అడిగితే నవ్వేసి, కాంట్రాక్టర్ బసవరాజు గారి కోసం ఆ రాజుల కోనసీమ వంటలు మా అమ్మ నేర్చుకుంటే ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను అన్నాడు. ఏ చప్పుడు చేయకుండా విని లేచి వెళ్ళిపోయింది. తర్వాత పీక్ లెవెల్లో మ్యూజిక్ పెట్టుకుని వింటా షార్ట్ వేసుకుని ఇల్లంతా కలియ తిరుగుతా ఫోన్లు మాట్లాడుకుంటా ఉంటుంది మణిమాల. ఇంటికి చాలా లేటుగా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. కొంచెం సాంప్రదాయంగా ఉండు అంటే ఉండాలని మీ అమ్మ నేర్పిందా, ఆవిడకి ఆ బసవరాజు నేర్పాడా? గొప్ప రిలేషన్స్ అండి మీవి అంటుంది. అతన్ని ఇలా తయారు చేసిన వాళ్ళమ్మ కిలో గున్నమ్మంటే అయిష్టం, అసహ్యం ఏర్పడినట్టుంది. ఎప్పుడు ఏదో ఒకటి అనటం. జయంత్ని ఎంత బాధ పెడుతున్నా జయంత్ మణిమాలని ఇష్టపడుతూనే ఉన్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటానే ఉన్నాడు. ఎందుకంటే ఆ మనిషి తన దారిలోకి తెచ్చుకోగలననే నమ్మకం ఎక్కడో. 3 రోజుల నుంచి సైక్లోన్, ఒకటే గాలి వర్షం. అక్కడ మునిగిపోయాయి, ఇక్కడ కొట్టుకుపోయాయి అంట రకరకాల విజువల్స్ టీవీ ఛానల్స్లో. ఆ తుఫాను రాత్రి బాగా తాగి వచ్చిన మణిమాల లిఫ్ట్లో పడిపోయింది. లోపలికి తీసుకొచ్చి అన్నం తినిపిస్తే నిద్రపోయింది. మర్నాడు కాఫీ పట్టుకెళితే మామూలుగా తాగింది తప్ప ఏం మాట్లాడలేదు. అసలు రాత్రి ఏం జరగనట్టు ప్రవర్తించడంతో ఆశ్చర్యపోయాడు. మణిమాలతో డేటింగ్ మొదలెట్టి సంవత్సరం దాటింది. ఈ ఏడాదిలో ఆ మనిషిలో ఎన్నో ఆర్గ్యుమెంట్లు, ఎన్ని గొడవలో, ఎన్ని గోలలో. పుట్టిన ఊళ్ళో ఉద్యోగం చేయాలని జయంత్ చేసిన ట్రయల్స్ ఫెయిల్ అవ్వలేదు. అరకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళబోతున్న జయంత్ ఇప్పుడు మా అమ్మే ఉంటే ఎంత బాగుండేది, అసలు ఎంత బాగుండేది అని చాలా ఇదవుతున్నాడు. అప్పుడప్పుడు కలవరిస్తున్నాడు, ఒక్కోసారి అయితే ఏడ్చేస్తున్నాడు. బోసుబేడ, పానిరంగిని, అరకులోయ, ఎండపల్లి వలస, అరకు గ్రామం దాటి పాడేరు రోడ్డులో వాళ్ల బంగళా ఉన్న కొండ కింద ఆగింది వాళ్ల ఇన్నోవా. కారు దిగిన జయంత్ హుషారుగా పైకి పరిగెడుతుంటే, ఎక్కడికి అంది. కొండపైకి. మనం కాపురం ఉండేది ఆ బంగ్లాలోనే అని చూపించాడు. షాక్ అయిపోతూ చూసి, అంత పైకా, అందులో కాపురం ఉండాలా మనం అంది. అవును అంట పరుగెట్టి ద్వారబంధం దగ్గరాగిన జయంత్ అంత పైనుంచి 360 డిగ్రీలు చూసి, అహో అద్భుతం, ఎన్నాళ్ళకి చూస్తున్నాను అనుకున్నాడు. ఏ మూల చూసినా అందాలే, మంచు పొగల తెరల్లో దాక్కున్న అందాలు, వాటి మధ్యలో ఎత్తైన కొండల మీద సైకో సినిమాలో బంగ్లాల గమ్మత్తైన బంగ్లా. ఈ బంగ్లా చిన్నప్పటి నుంచి నువ్వు వెరిగిన ప్లేసే కదా, కొత్తగా చూస్తున్నట్టు ఏంటది అంది మణిమాల. ఆ మనిషికి ఎలాంటి సమాధానం ఇయ్యకుండా ముసలి పనస చెట్టు దగ్గరికి పరిగెట్టుకొచ్చిన జయంత్ మణి అన్నాడు. ఏంటి అంది. నేనిక్కడ కూర్చొని డొక్కు రేడియో వింటా ఉంటే మా అమ్మొచ్చి అన్నం తినిపించేది అన్నాడు. మాట్లాడలేదు మణి. ఆ పనస చెట్టు కింద అరుగు చూపిస్తా దీని మీద కూర్చొని చదువుకుంటుంటే మా అమ్మ ఊళ్ళో ఒడియా కథలు చెప్తా ఉండేది అంటూ ఉండంగా మణి అదో రకంగా అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతా, ఈయనో కృష్ణుడు అదో యశోద అని నసిగింది. విన్న జయంత్ అదోలాగైపోయాడు. వెంటనే తేరుకొని ఆ బంగ్లా లోపలికి వెళ్ళాడు. పెద్ద హాలు, కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి. ఉధృతంగా వీస్తుంది హోరు గాలి.
పెద్ద పడక్కుర్చీ, దానికి దూరంగా రాకింగ్ చైర్, వెదురు బొంగులతో చేసిన చిన్న ట్రైబల్ కాట్, గోడకి పెద్ద గడియారం, నెమలి పించాల విసనకర్ర, ఎర్ర చందనంతో చెక్కిన పెద్ద చెక్క బొమ్మ, ఒక డెస్క్ పెట్టి, మద్రాసు గోపాల్ అండ్ కో క్యాలెండర్, ఇంకా అలాంటివి చాలా ఎక్కడికక్కడ బోళ్ళన్ని చెక్క సామాన్లు. వాటన్నిటిని చూపిస్తా బసవరాజు గారి కోరికని గౌరవిస్తా ఈ వస్తువులన్నిటినీ కాపాడతా వచ్చింది మా అమ్మ అన్నాడు. ఆ బసవరాజు వాడొకడు ఒంపుడు గత్తే, దాని కొడుకు వీడు. అబ్బబ్బబ్బబ్బా! 1 ఇయర్ నుంచి వినలేక చస్తున్న మణిమాల నసుగుడు స్పష్టంగా విన్న జయంత్ ముఖం జేవురించుకుపోయింది. తారు రాసినట్టు మాడిపోయింది. తేరుకోవటానికి టైం పట్టింది. అది ప్రాణాన్ని లేపే వాతావరణం కాబట్టి మామూలు మనిషి అయిపోయిన జయంత్ ఒక గదిలోకెళ్ళి చిన్నప్పుడు అరకు సంతలో వాళ్ళమ్మ తన కోసం తెచ్చిన లక్క బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు, ఒక తాటాకు బుట్టలో ఉన్న వాటిని ముందేసుకుని చంటి కుర్రాడి కంటే దారుణంగా ఆడుకుంటున్నాడు, అరుస్తున్నాడు. మణికి ఫోన్ రావటంతో కంగారుగా లేచి వాటి మీద నుంచి నడుచుకుంటా పోతే 2-3 బొమ్మలు ముక్కలై విరిగిపోయినాయి. గిరుక్కున చూశాడు మణి వైపు. కారులో ఉన్న సామాన్లు పైకి తేకుండా ఏంటి ఆటలు అంది. ఎర్రగా ఉన్న అతని కళ్ళు పెద్దవైనయి. అతని చెంపల మీద చెయ్యేసి కూల్గా, ఈ ఇల్లు అరకు లోయలో ఏ స్టార్ గ్రూప్ కన్నా అమ్మేసి మనం పాడేరులో కాపురం పెడదామంది మణిమాల. ఏ సమాధానం చెప్పకుండా కింది కార్లో సామాన్లు లోపల పెడతా, ఈ బంగ్లాకి చిన్న చిన్న రిపేర్లున్నాయి, చేయిస్తాను. కొత్త ఫర్నిచర్ సామాన్లు తెప్పిస్తాను. కావాలంటే ఏసీలు బిగిస్తాను, ఫ్రిడ్జ్ పెట్టిస్తాను. మనం ఉండేది మట్టుకు ఇక్కడే. ఇక్కడుంటే మా అమ్మ ఒళ్ళో ఉన్నట్టుంటుంది. నాకుండదు, నాకుంటుంది అని వాళ్ళ అమ్మ ఉన్న గదిలోకి వెళ్తున్నాడు. అలా వెళ్తున్న తన కాలికి గడప తగిలి బోర్లా పడిపోవటంతో లేచి కుంటుకుంటానే నడుస్తున్నాడు. దూసుకుంటా అతని తల్లి గదిలోకి వెళ్ళేటప్పటికీ పండు ముసలిదైన జయన్ తల్లి కిలో గుణమ్మ మూలన కూర్చొనుంది. ముడతలు పడిపోయిన శరీరంతో మూలుగుతా ఉంది. అరకు అందాల చరిత్రంతా ఆ తల్లి ముఖం మీద అందంగా రాసుకొనుంది. ఆ ముసలి తల్లి ముందుకెళ్ళి నిలబడ్డ మణిమాల, నువ్వు ఒక మనిషికి ఒంపుడు గత్తెగా బతికావు. బాగుంది, సరే, అది నీ సొంత విషయం. నీ కొడుకంటే చాలా ఇష్టం నాకు. నా భర్త కాబోతున్న నీ కొడుకుని ఎదవ పెంపకం పెంచావు. నీ వల్లే నీ కొడుకు నాకు పనికి రాకుండా పోతున్నాడు. అసలు నీ పెంపకం వల్లే నాకు దూరం అయిపోతున్నాడు అంటా అరుస్తా ఎగిరి గంతులేస్తా తాండవం చేస్తుంది. కాలి బొటన వేలు చిట్లడంతో కుంటుకుంటా అక్కడికొచ్చిన జయంత్ ఆ మణినే చూస్తున్నాడు. ఆవేశంతో రెచ్చిపోతా ఆ గదిలో సామాన్లన్నీ చిందరవందర చేసేస్తుంది. చేతికి దొరికిన వాటిని బద్దలు కొట్టేస్తుంది, కాళ్లతో తొక్కేస్తుంది. రెప్పారపకుండా ఆ మనిషినే చూస్తున్నాడు జయంత్. అక్కడున్న ఇళాయి బుడ్డిని పొడుం చేసేసింది. ఆమె ముందుకొచ్చిన జయంత్ని చూశాక దండకం ఆపి ఆయాసపడుతుంది. ఎటో చూస్తున్న జయంత్ నెమ్మదిగా నోరు విప్పాడు. మా అమ్మ మనసు ఈ అరకులో ఎంత విశాలమైనది, వీచే గాలంత స్వచ్ఛమైనది, ఇక్కడ నీరంత పవిత్రమైనది. ఒకే మనిషితో పవిత్రంగా కాపురం చేసింది. ఒకే మాట మీద బతికినంత కాలం నిలబడింది. చేసిన ప్రమాణం నిలబెట్టుకుంది. అన్న మాటలోనూ ప్రవర్తనలోనూ తేడా లేదు. నీలాగా, అవును నీలాగా, అవును నీలాగా అంట ఆ తల్లి భుజం మీద చెయ్యేసి, మనం ఇక్కడే ఉందామమ్మా, బతికినంత కాలం ఇక్కడే బతుకుతాం. అసలు నేనొచ్చింది నీకోసమే అమ్మా, ఈ రోజు కోసం కలలు గంటా వచ్చానమ్మా అని ఆ మణిమాలని చూపిస్తా, ఈవిడ వద్దమ్మా, మనకి ఈవిడొద్దు, మనకి పనికిరాదమ్మా ఈ మనిషి అనేసి తన తల్లిని ఇంకో గదిలోకి తీసుకెళ్ళిపోయి తలుపులు మూసేసి ఇంకెప్పటికీ ఏ జన్మకి తెరుచుకొని తాళం కప్ప వేసేశాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.